హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద పర్ఫ్యూమ్ అడ్డా. ప్రజెంట్ ప్రపంచంలో బాగా ట్రెండ్ అవుతున్న వ్యక్తి, ఎస్పెషల్లీ ఇన్ పర్ఫ్యూమ్ వరల్డ్లో బాగా ట్రెండ్ అవుతున్న వ్యక్తి ఎవరంటే యూసుఫ్ భాయ్. ఎక్కడ చూస్తున్నా యూసుఫ్ భాయ్ పర్ఫ్యూమ్స్, యూసుఫ్ భాయ్ రీక్రియేషన్స్ ఇలా ఉంది. అసలు ఎవరు ఈ యూసుఫ్ భాయ్? ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తాడు అతను అంటే, అతను కేరళకు చెందిన వ్యక్తి. ఇతను దుబాయ్ వెళ్ళి ఒక పర్ఫ్యూమ్ షాప్ పెట్టాడు. ఇతని స్పెషాలిటీ ఏంటంటే హీ కెన్ రీక్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ పర్ఫ్యూమ్. మనం ఎలాంటి పర్ఫ్యూమ్ తీసుకెళ్ళినా కానీ ఎగ్జాక్ట్ సేమ్గా ఉండేటట్టు తన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని మనకు క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు అర్మానీకి, ఎంపోరియో అర్మానీకి సంబంధించినవి, లేకపోతే టామ్ ఫోర్డ్కి సంబంధించినవి ఈ పర్ఫ్యూమ్స్ ఏముంటాయంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. 30,000, 40,000, 50,000. రోజా పర్ఫ్యూమ్స్ అయితే 60,000-70,000 కూడా ఉంటాయి. అలాంటి పర్ఫ్యూమ్స్ అనేది కొనడం అనేది డియోర్కి సంబంధించిన క్రీడ్ ఎవెంటస్ 40,000 ఉంటుంది. అవి కొనలేరు, అందరూ కొనలేరు. సో సేమ్ ఇతను రీక్రియేట్ చేసి మనకిస్తాడు. ఇతను హైదరాబాద్లో మనకి ఒక 4-5 months బ్యాక్ ఒక ఫస్ట్ బ్రాంచ్ అతనిది ఇండియాలో ఓపెన్ చేశాడు. నేను వెళ్ళి అక్కడ ఉన్న పర్ఫ్యూమ్స్ అన్నీ పెట్టున్నాయి. చూపించేవాళ్ళు ఉన్నారు, చూపించి వాళ్ళు స్మెల్ చేయడానికి ఇచ్చారు. ఆ టెస్టర్స్ చేశాను, నాకు కొన్ని నచ్చినాయి. అలాంటి వాటిలో ఒక 2 పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను. దిస్ వన్ ఈజ్ ఆక్వా డి జియో ప్రొఫుమో, అర్మానీకి సంబంధించిన ఆక్వా డి జియో ప్రొఫుమో. అండ్ దిస్ ఈజ్ అజారో వాంటెడ్ బై నైట్. ఇది ఎక్కువైపోయింది, ఇది కొంచెం తక్కువైంది, ఎందుకంటే ఇది ఎక్కువగా యూజ్ చేస్తాను నేను. ఇంత యూజ్ చేసిన తర్వాతే మీ దగ్గరికి నచ్చింది కాబట్టే రివ్యూ పెడుతున్నాను, అది ఆలోచించండి, లైక్ కొట్టండి. ఈ ఆక్వా డి జియో ప్రొఫుమో అనేది అరోమాటిక్, స్పైసీ, వూడీ, లిటిల్ బిట్ ఆఫ్ ఆక్వాటిక్ పర్ఫ్యూమ్. ఇది కూడా సిమిలర్ లైన్ టు డేవిడ్ ఆఫ్ కూల్ వాటర్ ఉంటుంది. స్టార్టింగ్ ఇది మనం స్ప్రే చేసినప్పుడు, ఐ విల్ షో యూ ద స్ప్రేయర్. బాగుంది కదా స్ప్రేయర్? స్ప్రేయర్ ఈజ్ గుడ్, కంట్రోల్ స్ప్రేయర్, నైస్. ఫ్రెష్నెస్, a little bit of C note. Obviously it has bergamot, కొంచెం నిమ్మకాయ ఉంటుంది కదా, కొంచెం నిమ్మ తొనని మనం నలిపినప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుందో అలా ఉంది. a little bit of హెర్బియస్, పొదలు ఉన్నప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుందో అలా వస్తుంది. డెప్త్ ఉంది దీనిలో. ఇన్సెన్స్, లిటిల్ బిట్ ఆఫ్ వుడీ అండ్ వామ్ స్పైసీ, ఇలాంటివి ఉన్నాయి. గుడ్ పర్ఫ్యూమ్. బేసికల్లీ ఇది అంత ఇన్అఫెన్సివ్గా ఉండదు, చాలా బాగుంటుంది పర్ఫ్యూమ్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ సిగ్నేచర్ ఫర్ యువర్ సెల్ఫ్, ఇది ఒక సిగ్నేచర్ పర్ఫ్యూమ్ లాగా యూజ్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ 25+, లెట్స్ సే, ఐ వుడెంట్ రికమెండ్ ఇఫ్ యు ఆర్ బిలో 25. కాలేజ్ గోయింగ్ కూడా, ఇది స్కూల్కి కాలేజ్కి కూడా. బట్ ఇఫ్ యు ఆర్ యూనివర్సిటీ స్టూడెంట్ ఆర్ వర్కింగ్ సమ్వేర్, దెన్ డెఫినెట్లీ ఒక సిగ్నేచర్ సెంట్ కింద మీరు యూజ్ చేయొచ్చు దీన్ని. ఇన్అఫెన్సివ్గా ఉంటుంది. యూ కెన్ వేర్ ఇట్ ఫర్ ఆఫీస్, యూ కెన్ వేర్ ఇట్ ఫర్ ఈవినింగ్ పార్టీస్, ఏదైనా ఫంక్షన్స్ ఉంటే డెఫినెట్లీ దానికి కూడా వేసుకోవచ్చు. 12 months ఎప్పుడైనా దీన్ని యూజ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ కొంచెం స్నో పడే రీజియన్స్ ఉన్నాయి కదా, మన జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, ఇలాంటి రీజియన్స్లో బాగానే ఉంటుంది కానీ అంతగా బాగోదు. ఎందుకంటే ఇది పర్ఫామ్ చేయాలంటే బేసిక్గా ఆ స్టార్టింగ్ ఆ స్పైసీ, ఆ ఫ్రెష్నెస్ రావాలి అని అంటే కొంచెం హీట్ ఉంటే బాగుంటుంది. బట్ మరీ స్నోగా ఉంటే ఆ స్టార్టింగ్ వచ్చే నోట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బెర్గమోకి సంబంధించిన నోట్స్ కానీ, ఆక్వాటిక్ మెరైన్కి సంబంధించిన నోట్స్ ఏవైతే ఉంటాయో అదంతా గాల్లో ఓపెన్ అవ్వవు, సటిల్గా ఉంటాయి. ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ పర్ఫ్యూమ్. ఇట్ ఫీల్స్ లైక్ మీరు ఒక తోటలోకి వెళ్ళి, మామిడి తోటలోకి వెళ్ళి, ఇప్పుడు పిక్నిక్ వెళ్ళినప్పుడు కొంతమంది మామిడి తోటలోకి వెళ్ళి మామిడికాయల్ని కొట్టండి, రాళ్లతో కొట్టి. అప్పుడు స్మెల్ ఎలా వస్తుంది? మామిడికి పండు స్మెల్ కదా, అవి కొడుతున్నప్పుడు లేదంటే ఆకుల్ని నలిపేసినప్పుడు ఎలా స్మెల్ వస్తుంది? ఎంత బాగుంటుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కొంచెం ఎర్తీ, కొంచెం వుడీ, ఇన్సెన్స్ ఉంది దీనిలో, బ్రహ్మాండమైన స్మెల్. అలా చాలా న్యాచురల్గా ఉండే పర్ఫ్యూమ్ ఇది. చాలా 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 బాగుంటుంది, ఎక్సలెంట్. చాలా బాగా రీక్రియేట్ చేశాడు యూసుఫ్ భాయ్. rather than spending 20,000, 30,000 to a particular brand, try to go
టు యూసుఫ్ బై స్టోర్ అండ్ గెట్ ఇట్. ఇది ఆన్లైన్ కూడా ఉంది, లింక్ పెడతాను. బట్ ఐ వుడ్ రికమెండ్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ నియర్ బై హైదరాబాద్, స్టోర్ విజిట్ చేయండి. చాలా పర్ఫ్యూమ్స్ ఉంటాయి, ఏది కావాలంటే అది టెస్ట్ చేసి, నేను చెప్పానని కాకుండా మీకు ఏది నచ్చితే అది తీసుకోండి, చాలా బాగుంటుంది. యా, దట్స్ ఇట్. నెక్స్ట్ పర్ఫ్యూమ్ అజారో వాంటెడ్ బై నైట్. వీళ్ళు క్యాప్ సరిగ్గా చేయలేదు, ఇది క్యాప్ ఊరికే ఊడిపోతుంది. యూసుఫ్ భాయ్, ఇఫ్ యు ఆర్ వాచింగ్, సమ్వన్ ఫ్రమ్ యూసుఫ్ భాయ్ ఇస్ వాచింగ్, దెన్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దిస్. ఇది ఒక వామ్, స్పైసీ, వూడీ అండ్ ఫ్రూటీ పర్ఫ్యూమ్. ఇది బేసికల్లీ వింటర్స్కి బ్రహ్మాండమైన పర్ఫ్యూమ్. ఇందులో సినమన్ ఉంటుంది అండ్ ఫ్రూటీనెస్ ఉంటుంది. ఫ్రూటీనెస్ కూడా ఎలా ఉంటుందంటే, ఒక పండిపోయిన మామిడికాయని తీసుకొని జ్యూస్ చేసి దానిలో సినమన్, దాల్చిన చెక్క పౌడర్ ఉంది కదా, అది కూడా వేసి మొత్తం కలిపితే ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటే, చేయకూడదు బట్ ఎలా ఫీల్ అవుతుందో అలా ఉంటుంది. ఫ్రూటీనెస్ అయితే చాలా ఉంటుంది, చాలా ఫ్రూటీనెస్ ఉంటుంది. అందుకనే ఇది బేసికలీ వింటర్ పర్ఫ్యూమ్స్, వింటర్లో యూజ్ చేయడానికి బాగుంటుంది ఇది. అండ్ స్పైసీగా ఉంటుంది కాబట్టి కొన్ని ఈ సినమన్ ఇలాంటివి కొన్ని స్పైసెస్ యూజ్ చేశారు కాబట్టి చల్లటి వెదర్లో చాలా బాగుంటుంది ఇది. పర్ఫ్యూమ్ ఎలా ఉంటుందంటే, కొంచెం గాఢంగా ఉంటుంది. గాఢంగా ఎందుకు ఉంటుందంటే దీనిలో వెనీలా కూడా ఉంది. ఎప్పుడైనా వింటర్ పర్ఫ్యూమ్స్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, వింటర్ పర్ఫ్యూమ్స్లో వెనీలా అనేది ఉంటుంది, అందుకనే అది వింటర్ పర్ఫ్యూమ్ అయిపోతుంది. స్వీట్నెస్ ఉంటుంది, వెనీలా అండ్ లిటిల్ బిట్ ఆఫ్ లైట్గా టొబాకో ఉన్నట్లుంది, బట్ అది అంతగా కనిపిస్తుంది. ఈ వెనీలా టొబాకో వల్ల కొంచెం గాఢంగా ఉంది, వెరీ డెప్త్ ఉంది పర్ఫ్యూమ్ అనేది. యా, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పార్టీస్ ఇన్ ద నైట్, దెన్ దిస్ ఈస్ ద పర్ఫ్యూమ్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డేట్స్ ఆల్సో, దిస్ పర్ఫ్యూమ్. డేట్స్కి ఇది యూజ్ అవ్వదు, అక్వాడిజియో ప్రొఫుమో అనేది అంతగా బాగోదు, బట్ దిస్ వన్ ఈస్ గుడ్, వెరీ గుడ్. అజారో వాంటెడ్ బై నైట్. హౌ క్లోజ్, ఎంత క్లోజ్ ఉంది ఒరిజినల్కి, పెద్ద తేడా ఏం లేదు. నా దగ్గర ఒరిజినల్ కూడా ఉంది, చూపిస్తాను. అజారో వాంటెడ్ బై నైట్. ఆర్ ఫ్రాగ్రెన్స్ నుంచి ఒక డీక్యాంట్ తెప్పించాను, 10 ml డీక్యాంట్. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెమే ఉంది, లిటిల్ బిట్, కొంచెమే ఉంది. ఎంత ఉండేది 10 ml డీక్యాంట్. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఈ పర్ఫ్యూమ్స్, 10,000, 15,000 ఆర్ 8,000 ఆ రేంజ్ ఉంటుంది కాబట్టి కొంచెం తెప్పించి మనకు నచ్చితే యూజ్ చేసుకుంటాం, లేకపోతే లేదు. సో ఈ పర్ఫ్యూమ్కి అండ్ ఈ పర్ఫ్యూమ్కి పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు ప్రైసింగ్ విషయానికి వస్తే, ప్రైసింగ్ విషయానికి వస్తే 100 ml బాటిల్ యూసుఫ్ భాయ్ దగ్గరది 2,300 వరకు పడుతుంది. ఇందులో 50 ml కూడా ఉంది, కానీ 50 ml 2,000 పడుతుంది. 100 ml తీసుకుంటే, ఎప్పుడు డేవిడ్ ఆఫ్ వీడియో పెట్టినప్పుడు చెప్పా కదా, ఎప్పుడన్నా పర్ఫ్యూమ్స్ అనేవి ఎక్కువ ml తీసుకున్నప్పుడు చాలా తక్కువ పడతాయి. సో 100 ml బాటిల్ 2,300 వరకు పడుతుంది ఇప్పుడు ప్రైస్ అది, యాజ్ ఆఫ్ నౌ. సిమిలర్ కేటగిరీలో ఉండేవి అన్నీ, ఇదే రేంజ్లో ఉండే పర్ఫ్యూమ్స్ అన్నీ లైక్ డోల్స్ అండ్ గబ్బానా ద వన్, పాకో రబ్బానా 1 million, ఇంకా వెర్సాచే ఎరోస్, వెర్సాచే ఎల్లో డైమండ్ కావచ్చు, డిలియన్ బ్లూ కావచ్చు, డేవిడ్ ఆఫ్ కూల్ వాటర్ కావచ్చు, ఎలిక్సర్ కావచ్చు, అర్మానీ స్ట్రాంగర్ విత్ యూ ఇంటెన్స్లీ, స్ట్రాంగర్ విత్ యూ వుడియా ఏదో సంథింగ్, ఇంకోటి ఏదో శాండల్వుడ్ సంథింగ్ ఏదో రిలీజ్ చేశారు. ఇవన్నీ సిమిలర్ ప్రైస్ రేంజ్లో ఉంటాయి కాబట్టి ఒక 10,000, 15,000 అటు ఇటుగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ 2,300 వరకు పడింది. ఇంకొంచెం ఎక్స్పెన్సివ్గా టామ్ ఫోర్డ్, ఐ థింక్ ఫకింగ్ ఫ్యాబులస్ సంథింగ్, అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. షనల్కి సంబంధించిన అల్యూర్ హోమ్ స్పాట్, అది కూడా 2,300 ఉంది. ఆ బాటిల్ అసలు యాక్చువల్గా అదే తీసుకుందామని వెళ్ళాను నేను, బట్ అది అవైలబుల్ లేదు, సో ఇవి రెండు తీసుకోవాల్సి వచ్చింది. వెరీ గుడ్ పర్ఫ్యూమ్స్. మై రివ్యూ ఈజ్ డెఫినెట్లీ యూ షుడ్ గెట్ 1 బాటిల్ ఆఫ్ యూసుఫ్ భాయ్. ఇది ఒకసారి యూజ్ చేస్తే ఇంకా మీరు వేరే, అఫ్కోర్స్ ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్, బట్ యా, రియలీ గుడ్ పర్ఫ్యూమ్. హైదరాబాద్లో ఉంటే విజిట్ చేయండి, బంజారా హిల్స్లో ఉంది, లకడికప్పల్ నుంచి చాలా దగ్గరే, అది డెఫినెట్లీ విజిట్ చేయండి. లాంగ్ లాస్టింగ్, ఇంకా ఎంతసేపు ఉంటుందంటే స్కిన్ మీద 12 hours వరకు ఉంటుంది యూసుఫ్ భాయ్ పర్ఫ్యూమ్. ఎందుకంటే ఇది పర్ఫ్యూమ్
కాన్సన్ట్రేషన్ ఇది. అరౌండ్ 25-30% కాన్సన్ట్రేషన్ ఉంది ఇందులో. 2-3 స్ప్రేస్ ఈస్ ఎనఫ్. క్లాత్స్ మీద కొట్టుకుంటే ఇంకా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. బట్ యా, 12 అవర్స్ డెఫినెట్లీ, 10 to 12 అవర్స్ ఇన్ వామ్ వెదర్ డెఫినెట్లీ ఉంటుంది. ఆ రీజన్కైనా యూసుఫ్ భాయ్ ఈ పర్ఫ్యూమ్ అనేది తీసుకోవచ్చు. ఏదైనా మంచిగా ఉంటేనే నేను మీకు చెప్తాను, లేకపోతే చెప్పను. చాలా పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, ఇన్ని డీకాండ్స్ పడి ఉన్నాయి, ఇన్ని పర్ఫ్యూమ్స్ పడి ఉన్నాయి నా దగ్గర. స్లోగా చెప్తాను అవన్నీ, ఏది కొనొచ్చు ఏది కొనొచ్చు. ఇండియన్ పర్ఫ్యూమ్ హౌస్లకు సంబంధించినవి కూడా ఉన్నాయి నా దగ్గర, అవి కూడా పెడతాను. కానీ అన్నీ చెప్పలేం కదా, ఏదైతే బాగుంటాయో అవే చెప్తాను. సో యా, దట్స్ ఇట్. ఈ ప్రైస్ పాయింట్కి ఈ బాటిల్కి అసలు ఎక్కడా సంబంధం లేదు. 5-6 వేలు చెప్పినా కనుక్కుంటారు. ఇది అంత బాగుంది. ఆల్మోస్ట్ ఇది 30% అయిపోయింది. ఇది ఇంకా ఇప్పుడే కదా వింటర్ వచ్చింది, వింటర్ వచ్చినప్పుడు ఎక్కువ వాడుతుంది దీన్ని. ఇది ఆల్ వెదర్ పర్ఫ్యూమ్ కాబట్టి డెఫినెట్లీ ఇది బాగుంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. యూసుఫ్ భాయ్ పర్ఫ్యూమ్స్. నెక్స్ట్ వేరే పర్ఫ్యూమ్స్తో మీ ముందుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా చూశారు కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టేళ్ళండి, కుదిరితే షేర్ చేయండి. దట్స్ ఇట్.